రామోజీరావు అనేక చట్టాలను ఉల్లంఘించారని, అవినీతి మీద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ప్రజల వద్ద నుంచి డిపాజిట్ల రూపంలో అక్రమంగా వసూలు చేశారన్నారు. చట్ట వ్యతిరేకంగా వసూలు చేసి పెట్టుబడి పెట్టుకున్నారని చెప్పారు. రామోజీ ఎన్ని నేరాలు చేసినా ఇప్పటి సీఎం కూడా పట్టించుకోలేదన్నారు. రామోజీరావు ఆర్థిక నేరస్తుడని మేము ముందు నుంచి చెబుతున్నామన్నారు. ఈ కేసును బ్రతికించడానికి ఉండవల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ కేసుపై యుద్ధం చేయాలని అరుణ్ కుమార్ను కోరుతున్నానన్నారు. చిట్ ఫండ్ పేరుతో చేసినటువంటి నేరాలపై ఉండవల్లి పోరాడాలని సూచించారు అంబటి. అనేక మంది ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన వారు. ఆయన మీద కన్నెత్తి కూడా చూడనటువంటి అంశం. ఏ వ్యవస్థ కూడా రామోజీరావు గారు తప్పు చేస్తున్నాడు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, చట్టాన్ని అతిక్రమించి ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారు అనేటువంటి మాట 2006 వరకు కూడా ఎవరు అనలా, ఎవరు దాని మీద దృష్టి పెట్టలా. ఎందుకంటే రామోజీరావు గారు చాలా పెద్దవారు, ఆయనకి ప్రభుత్వాలు అండగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా వారికి అండగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే రామోజీరావు గారు ఎవరిని కలవరు, ముఖ్యమంత్రుల్ని లేదా పెద్ద పెద్ద నాయకుల్ని కలవరు. రామోజీ సిటీలోకే హెలికాప్టర్లోనో విమానంలోనో కారుల్లోనో వెళ్లి ముఖ్యమంత్రులు కలిసి ఆయన గౌరవించినటువంటి పరిస్థితి. అంత పెద్దవాడు కాబట్టి ఆయన తప్పు చెయ్యడనో, తప్పు చేసినా వదిలేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక ముఖ్యమంత్రులు వ్యవహరించారు. కానీ 2006లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక పెద్ద కుంభకోణాన్ని, మొత్తానికి ఈ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద స్కామ్, దాన్ని బయటకు తీశారు. అనేక మంది ముఖ్యమంత్రులు ఈ ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన వారు. ఆయన మీద కన్నెత్తి కూడా చూడనటువంటి అంశం. ఏ వ్యవస్థ కూడా రామోజీరావు గారు తప్పు చేస్తున్నాడు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, చట్టాన్ని అతిక్రమించి ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారు అనేటువంటి మాట 2006 వరకు కూడా ఎవరు అనలా, ఎవరు దాని మీద దృష్టి పెట్టలా. ఎందుకంటే రామోజీరావు గారు చాలా పెద్దవారు, ఆయనకి ప్రభుత్వాలు అండగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా వారికి అండగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే రామోజీరావు గారు ఎవరిని కలవరు, ముఖ్యమంత్రుల్ని లేదా పెద్ద పెద్ద నాయకుల్ని కలవరు. రామోజీ సిటీలోకే హెలికాప్టర్లోనో విమానంలోనో కారుల్లోనో వెళ్లి ముఖ్యమంత్రులు కలిసి ఆయన గౌరవించినటువంటి పరిస్థితి. అంత పెద్దవాడు కాబట్టి ఆయన తప్పు చెయ్యడనో, తప్పు చేసినా వదిలేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక ముఖ్యమంత్రులు వ్యవహరించారు. కానీ 2006లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక పెద్ద కుంభకోణాన్ని, మొత్తానికి ఈ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద స్కామ్,